ఇట్లా ఆయిల్ ఇడుస్తుందంటే మనకు పాలు పోసినాక మంచిగా ఉడికిపోయిందంట. పాలు ఉండద్దు, ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఈ రకంగా ఇడుస్తుంది చూడండి. మనం ఉడుకుతుంటే ఎట్లా ఇడుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ కుక్ అయింది. మన పాలు ఉన్నప్పుడు మనం బంద్ చేసుకున్నాం అనుకో కర్రీ బాగుండదు. ఇదేంటంటే గుజ్జులాగా అయినాకనే, ఈ రకంగా అయినాకనే ఓ లెవెల్ పాలు అన్నది ఉడికిపోయింది మొత్తం. పాలు అస్సలు ఉండద్దు. అటు పచ్చిమిరపకాయలది పేస్టు ఎట్లా ఉడికిపోతుంది, ఇది అట్లనే ఉడికించుకోవాలి. ఇక పాలది ఇంకా ఈ రకంగా మేము కరెక్ట్ చూస్తున్నా. ఈ రకంగా మనం గుజ్జు ఈ రకంగా వచ్చినాకనే బంద్ చేసుకోవాలి. ఇక పాలు ఉన్నప్పుడు బంద్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అన్నది మీకు అర్థం కాదు. ఇక ఈ రకంగా మీరు అండిన వాళ్ళు అయితే ఏర్పడుతుంది. ఈ వంటను చూసుకుంటే మీరు చేసేది అనుకో చేయరాని వాళ్ళు పక్క టేస్ట్ లెవెల్. ఇక సోరకాయ అంటే వదలకుండా తింటాం. పాలు ఉడికి అట్లా మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సోరకాయ గుజ్జుతోటి గుజ్జు లెక్క టేస్ట్ పిల్లల కడికి తినేటట్టుగా చేస్తున్నా. పిల్లలు పెద్దలు టేస్ట్ లెవెల్. ఇక సూపర్. ఎప్పుడెప్పుడు చేసి పెడతా కదా నీకు. అవును, పాలు పోసి చేస్తావు కదా. దాని టేస్ట్ అన్నది ఎట్లుంటా పాలని అనుకోకూరి టేస్ట్ లెవెల్. ఇక వదలకుండా తింటాం. అంత బాగుంటది సోరకాయల. ఈ ప్రాసెస్ లో మనం చేసుకుంటాం. గుజ్జు చేస్తుంది, సూపర్ చేస్తుంది. కమ్మతనం వదలం. చపాతీకైనా దేనికైనా రొట్టెకైనా జొన్న రొట్టెకైనా రైస్ కైనా సూపర్ టేస్ట్ లెవెల్. నేను ఏం చెప్పలేను, మీరు చేసుకున్నాక చెప్తారు. కానీ వాళ్ళని ఒకసారి అర్చుకుంటా. మంచిగా ఉన్నారా మీరు? మంచి వంటలతోటి కర్రీస్. గుజ్జు కర్రీ అంటే మన గ్రేవీ తోటి ఎట్లా చేసుకుందాం అన్నది నేను ప్రాసెస్ పక్క చూపిస్తా. ఎందుకంటే ఈ వీడియో నచ్చినట్టయితే పక్క చూడరు, నచ్చలే అనుకో వదిలేదు. ఏమనుకోకుండా అట్లా అంట. కానీ ఎందుకంటే నచ్చిన చేసుకోండి కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చాలా మంది, టీవీలలో చూస్తుండ్రు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మంచి వంటలతో మీరు కష్టపడి చేస్తున్నా, ఇష్టంగా చేస్తున్నా. ఈ వంటలు అంటే నాకు ఇష్టమే. మీరు కష్టపడి చేసినా కూడా, ఎందుకంటే కష్టపడింది ఏ వంట కాదు, ఇది విషయం. ఎందుకంటే చేసుకోండి. కొత్త వెరైటీలు, పాతకాలం ఫుడ్లు అన్ని పెడతా. మీకు ఏది నచ్చుతుంది చేసుకోరి. లైక్ అయితే ఇయ్యండి, కామెంట్ పెట్టు. ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ ఈరోజు. వస్తాయి కానీ పారిపోవద్దు సమస్యలు చూసి. మనం ఏంటప్పుడు పారిపోతే ఆ సమస్య అన్నది ఏంది ఎట్లా అన్నది తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని తెలగోలు చేసుకోవాలి. తెలగోలు చేసుకునేది చూడు. ఏ పరిష్కారమైనా కానీ అది మనతో అవుతుంది, కాంతి మాత్రం ఉండదు. మనం పరిష్కారం చేసుకోకనే అది చిక్కులు అలవాడతాం. నిజం చెప్తున్నా, పరిష్కారం చేసుకున్నామంటే అది ఈజీ అయిపోతుంది. అది పరిష్కారం చేసుకున్నామంటే ఏదన్నా ఒకటి జరుగుతుంది. ఇట అవుతుంది, అట అవుతుంది, ఏదన్నా అవుతుంది. పరిష్కారం చేసేటి చూడండి, పారిపోకండి. పరిష్కారం చేసుకుంటేనే కరెక్ట్. పని చేసుకుంటూ పోతేనే పరిష్కారం అవుతుంది. అవును, సూపర్. మంచి మాట నాకు నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. అన్ని చెప్తున్నా మనకు అన్ని మన మాటల ధరనే ఉన్నాయి. ఏంటంటే ఈ నేత్రచాలను నువ్వు సప్పట్లు కొట్టాలంటే సప్పట్లు కొట్టినట్టు అవుతుంది. చప్పట్లు పెట్టిర్రు, సప్పట్లు కొట్టినట్టు నడుస్తుంది. సప్పట్లు కొట్టాలి. ఏంటంటే కొట్టాలని అన్నారు, మీరే అన్నారు సప్పట్లు కొట్టాలని. నేత్రచాలకు సప్పట్లు కొట్టాలని చెప్పలేరు. సూపర్ సపోర్ట్ ఇస్తారు. సూపర్, మీరు సూపర్. మీరు సూపర్ అయితే నేను సూపర్ అవుతా. అవును, మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మమ్మీ ఒక మంచి కామెంట్ చదువురా. చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. సాయి లక్ష్మి గారు, నేను ఇవాళ చేసా పచ్చి కొబ్బరి కారము చేసిరంట, సూపర్ గా ఉంది ఆంటీ పచ్చి కొబ్బరి కారం. ప్రతి ఇంటికి కొబ్బరికాయలు కొట్టుకుంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో మనము ఆ కారం చేసి పెట్టుకుంటే ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు. అది మనం స్టోర్ చేసుకుంటే మీకు పెట్టుకుంటే వదలకపోతే
ఫ్రైలలో కూడా మీరు వేసుకోరు, వేసుకుంటే కమ్మతనం అనేది మీ ఫ్లేవర్ ఏంటంటే కొబ్బరి నచ్చిన వాళ్ళు వేసుకోరు, కొబ్బరి నచ్చిన వాళ్ళు వదిలేయండి. అవును, టేస్ట్ బాగుంటది. ఫ్రైలలో ఫ్రైలలో కూడా నేను ఓడవకపోతే ఫ్రైలలో వేసుకుంటాను. మీరు అడిగిరు కాబట్టి ఈ విషయం మీరు చెప్తున్నా. అవును, కామెంట్ చేసిర్రు, అడిగిరు కాబట్టి మమ్మీ ఇక్కడ వేడి వేడి అన్నంలో ఉడికేసుకుంది కమ్మతనం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చూపెట్టేద్దాం. మరి చూపెడదాం. చెప్తావు ఏమేం కావాలో? చెప్తా. సొరకాయ నేను ఎంత కట్ చేసుకుంటానో నేను చూపిస్తా. పచ్చిమిర్చి ఒక 10-12 దాకా, 2 ఆనియన్, ఇగో పాలు ఎంత పోస్తా అన్నది మీకు కొలతలు కూడా చెప్తా. పసుపు, ఇగో ఇందునైతే ఆవాలు, జీలకర్ర, ఏంటంటే మినపగుళ్ళు, శనగపప్పు, ఇవన్నీ ఒక జల కలిపేసిన. ఇవి పోసుకు, ఉప్పు, కొత్తిమీర, ఎల్లిగడ్డలు ఒక గడ్డ, చిన్న గడ్డ, కరివేపాకు, జీలకర్ర ఎట్టినా కదా మీకు, ఇంతే. ఇక సొరకాయ ఎంత కట్ చేసుకుంటా అన్నది నేను చూపిస్తా. ఎంత సరిపోతుంది, ఎంత వేయాలనుకుంటున్నా. దీన్ని పొట్ట అన్నది లేతగానే ఉంది, ఇట్లా తీసేసుకోరు మొత్తం క్లీన్గా. మొత్తం తీసేసుకుంటున్నా నేను. ఈ రకంగా వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేస్తాను చూడండి. మనము ఏంటంటే కొంచెము సన్నగా కట్ చేసుకుంటేనే ఈ గుజ్జు కన్నది మంచిగా ఉంటుంది. నేను చూపిస్తా ఎట్లా కట్ చేసుకోవాలంటే ఈ రకంగా కట్ చేసుకోవాలి. వక్క అన్నది ఈ సైజులో ఉండాలి, ఈ సైజులో అన్నిట్లే కట్ చేసుకున్నాను. బాగా పెద్ద కట్ చేసుకోకూర్రి. ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం చిన్న సైజే కట్ చేసుకోర్రి, పెద్ద కట్ చేసుకోకుండా. మనము ఈ రకంగానే మనం ఏవి ఎట్లా కట్ చేసుకున్నామో, సొరకాయ ముక్కలు ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోరు. ఇట్లా ఈ రకంగానే కట్ చేసుకోరు, పొడుగు కట్ చేయకూడదు. ఈ రకంగా కట్ చేసుకోరు. ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోరు. ఆయిల్ పోసుకుందాం. 1-2 టీ స్పూన్లు పోస్తున్నాను. దీంట్లో గరంగానే ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అన్నీ ఒక జల కలిపేసిన. పోపు దినుసులు కొంచెం వేగండి. ఆనియన్ వేసేసుకో. ఇప్పుడు కరివేపాకు ఉన్నది ఎక్కువ వేసుకున్న చూడండి. ఎందుకంటే మనకు ఏర్ అన్నది తక్కువ ఉంటుంది, నెత్తి మనకు ఏర్ ఎక్కువ ఉంటుంది నెత్తికి, ఇట్లా జుట్టుకి ఏం పెట్టాలి అని అడుగుతుంది కదా. మీరు కరివేపాకు ఎక్కువ వేసుకున్న చూడుది చూస్తే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, టీస్పూన్ల సగం పసుపు. ఆనియన్ ఉడకాలంటే, తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసేసుకోరు. ఇక నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది వేసుకోండి. కొంచెం మెత్తబడి ఇట్లా బాగా ఎర్రగా కాకుండా కానీ ఇట్లా కొంచెం గోలితే, ఇప్పుడు పప్పులు అవన్నీ గోలినాయి కదా. ఇప్పుడు సొరకాయ ఉప్పు వేసినాయి కాబట్టి మనకు ఆనియన్ అన్నది తొందరగా ఫ్రై అవుతుంది. మనం ఆనియన్ వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా, తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు ఉలబడిపోతుంది. సొరకాయ అంటే, పాలు పోసిన సొరకాయ అంటే వదలకుండా. ఇది లాస్ట్ దాకా చూడు ఎట్లా చేసిన అన్నది మీకు తెలుస్తుంది. పప్పులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వస్తుంటే తింటుంటే అవి గోలాలి. గోలితేనే బాగుంటాయి, గోలకపోతే ఉడక బాగుండదు. ఇప్పుడు సన్న మంట మీద మనకు సొరకాయ వాటరు మొత్తం ఇగ్గేదాకా మనం సన్న మంట మీద పెట్టేసుకుందాం. సన్న మంట మీద ఉండదు ఇది. ఇంకా నీళ్ళు వెళ్తాయి, చాలా వెళ్తాయి. ఇగో ఇది మగ్గ వరకనే మనం ఇప్పుడు మిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర అవి పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వెళ్తున్నాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఉడకనిది. ఇప్పుడు మిరపకాయలు మనం గ్రైండ్ చేసుకుందాం.
ఇక అది ఉడికే వరకు గ్రైండ్ చేసుకుంటాం. ఒక 12 పచ్చిమిర్చి, 10-12. మీ కారం తినదాన్ని ఇక్కడ వేసుకోరు, మీ ఆప్షన్. ఇక ఇది ఎల్లిగడ్డలు, ఒక గడ్డ, చిన్న గడ్డ, జీలకర్ర టీ స్పూన్, కొత్తిమీర ఒక గుప్పెడంతా కొంచెం పట్టేసుకుందాం. ఇట్లా బరకగానే ఉండాలి, ఏంటంటే బాగా ఇట్లా సన్నం పేస్ట్ లాగా కావద్దు, ఈ బరకగానే పట్టుకోవాలి. ఈ రకంగా పట్టుకుంటుంది. నేను వేసుకుంటే అప్పుడు చెప్తామా. ఇట్లా గుజ్జులాగా ఇట్లా కొంచెం ఉడికినాకనే, ఇట్లా ఉడికింది చూడు, ఇట్లా అంటే ఇట్లా. ఇప్పుడు మనము ఈ జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు పట్టుకున్నాం కదా. కారం మాత్రం వేసుకోకూడదు, ఇది దీని ప్రాసెస్లో మాత్రం కారప్పొడి వేసుకోకూడదు. ఈ పచ్చితనం పోయేదాకా ఉడికించుకోవాలి. ఇది మనం పచ్చిమిరపకాయలది కూడా పచ్చితనం పోయేదాకా అది ఏంటంటే పచ్చితనం పోకపోతే టేస్ట్ బాగుండదు, పచ్చితనం పోతేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలది పచ్చితనము ఇట్లా మంచిగా నూనె గోలి ఇట్లా ఉడికి అది కుల్లబడ్డట్టు అయినాకనే మనం చేసుకునే ప్రాసెస్ నేను చెప్తా. ఇట్లా ఇట్లా కలిపేసుకోరు అంత. మీ టేస్ట్కి తగ్గట్టు తినుంది. కారం అన్నది మీ తినేదాని మీదకి పాలు పోసుకున్న వరకునే మనకు సప్పతనం అవుతుంది, అన్ని మిరపకాయలు పడతాయి. సొరకాయ దగ్గర దగ్గర ఒక 1/2 kg అంత ఉన్నది జోక్తి. మీరు కారం తినేది మీ ఆప్షన్. మేము కారం మంచిగా తింటాం కాబట్టి నేను మిరపకాయలు పెద్దగా ఉన్నా కూడా 10 దాకా 12 దాకా వేసుకున్నా. కారం పిల్లలు ఉంటే తక్కువ వేసుకోరు. కారం ఉప్పు మీ ఆప్షన్. నేను కారం ఉప్పు ఎక్కువ పట్టది, మనం చూసుకున్న తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు ఉడకని మూత పెట్టేసుకుందాం. అట్లా ఆయిల్ వేస్తుందంటే ఈ పచ్చి కారం అన్నది జీలకర్ర, ఎల్లిగడ్డ, కొత్తిమీర అన్నీ వేసి పట్టినాయి కదా, పట్టింది వేసినా కదా. ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకున్నా. ఈ పచ్చితనం పోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చిమిరపకాయలది పచ్చితనం పోకపోతే మంచిగా ఉండదు, ఎందుకంటే మంచిగా ఉడికించుకోరు. అది కారం అన్నది ఉడకకపోతే టేస్ట్ బాగుండదు. నేనైతే చెప్తున్నా, ఎందుకంటే అలా ఉడగొట్టి టేస్ట్ బాగాలేదని అనుకోవద్దు. ఇప్పుడు నేను పాలు కొలుచుకున్నాను, ఈ కప్పు వస్తున్నా. ఇగో అట్టయింది, అట్టు చేసిండ్రు అనుకో. పాలు గరం పెడితే చిక్కటి పాలు కదా, మీగడ. చిక్కటి పాలు గరం పెట్టి చల్లగా అవుతున్నాయి అంత. ఇక నీళ్ళు మాత్రం పొయ్యద్దు పాలతోటి, కమ్మతనానికైతే ఏం చెప్పలేను. ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మూత పెట్టద్దు, ఇప్పుడు మాత్రం మూత పెట్టద్దు. మనము కొంచెంసేపు ఉడికించుకుందాం. గుజ్జు దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం. పాలది ఉడికిపోయింది, సొరకాయ ఇవి ఇట్లా ఈ రకంగా ఉడికించుకోవాలి. ఇక పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు, ఎంత ఇష్టంగా తింటారో. ఇది హెల్త్ గుడక చాలా మంచిది, ఆరోగ్యాన్ని గుడక ఎంత మంచిదో. ఇది రైస్ పెట్టేసుకున్నా, తేజకు నాకు సరిపోతుంది అన్న. కూరగాయలు ఉంటే తేజకి ఎంత ఇష్టమో, టేస్ట్ బాగా ఇష్టపడుతుంది. అట్లా పాలు పోసి అంటే కమ్మతనంలా ఉడకనా. ఇట్లా ఆయిల్ ఇడుస్తుందంటే మనకు పాలు పోసినాక మంచిగా ఉడికిపోయిందంట. పాలు ఉండద్దు, ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఈ రకంగా ఇడుస్తుంది చూడండి. మనం ఉడుకుతుంటే ఎట్లా ఇడుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ కుక్ అయింది. మన పాలు ఉన్నప్పుడు మనం బంద్ చేసుకున్నాం అనుకో, కర్రీ బాగుండదు. ఇదేంటంటే గుజ్జులాగా అయినాకనే, ఈ రకంగా అయినాకనే లెవెల్ పాలు అన్నది ఉడికిపోయింది మొత్తం. పాలు అస్సలు ఉండద్దు. అటు పచ్చిమిరపకాయలది పేస్టు ఎట్లా ఉడికిపోతుంది, ఇది అట్లనే ఉడికించుకోవాలి. ఇక పాలది ఉడిక ఈ రకంగా మేము కరెక్ట్ చూపిస్తున్నా. ఈ రకంగా మనం గుజ్జు ఈ రకంగా వచ్చినాకనే బంద్ చేసుకోవాలి. ఇక పాలు ఉన్నప్పుడు బంద్ చేసుకున్నాం అనుకో, టేస్ట్ అన్నది మీకు అర్థం కాదు. ఈ రకంగా మీరు అండిన వాళ్ళు అయితే ఏర్పడుతుంది. ఈ వంటను చూసుకుంటే మీరు చేసేదనుకో, చేయరాని వాళ్ళు పక్క టేస్ట్ లెవెల్. ఇక సోరకాయ అంటే వదలకుండా తింటాం. పాలు ఉడికి
అట్లా బాగా వచ్చింది చూడు. బంద్ చేసుకున్నాం, రెడీ. బంద్ చేసుకున్నాం. సోరకాయ కర్రీ చూడు ఎంత బాగా చేసింది మమ్మీ. ఇట్లా మంచిగా పాలు పోసుకొని చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కమ్మ ఉంటుంది, కమ్మ అంటే కమ్మ ఉంటుంది. ఇట్లా ఒకసారి వేసుకోర్రి, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో. అందరికి ఇష్టం. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. కొద్దిగా కారం అనేది మీ ఆప్షను, కారం ఉప్పులు మీ ఆప్షన్. దేనికైనా కూడా, ఏ వంటకైనా కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోర్రి. మేమైతే కారం ఎక్కువనే తింటాం కొద్దిగా. కారం లేని కూరలు ఉడక కారం అంటే ఇక గుజ్జు మనం ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా, కారం కట్ అవుతుంది. అది కరెక్ట్ వేసిన నేను. ఇక మీరు తినడానికి ఇక పిల్లలు వద్దామని తినాలంటే తక్కువ వేసుకోర్రి, మీ ఇష్టం. కారపొడి అయితే వేయద్దు ఇందులో, అసలు కారపొడి వేయలేదు, వేయద్దు. ఓన్లీ పచ్చి కారమే. అదే పచ్చి కారం అయినా కానీ మంచి గోలాలి, మంచి గోల్తేనే అది మంచి టేస్ట్ వస్తుంది. లేకపోతే పచ్చి పచ్చిగా వచ్చి అంత వాళ్ళ టేస్ట్ ఉంటుంది. ఇది ఒక టేస్ట్. ఈ టేస్ట్ కావాలంటే వేడి వేడి, రెండు వేడి ఉన్నాయి. గరం గరం తినాలి చలికాలం. సూపర్ ఉంది, కమ్మ. ఎంత కమ్మ ఉందంటే ఆ పప్పులు అదంతా ఇట్లా పాలు పోసి చేసినావు కదా, మంచిగా కమ్మ వస్తున్నాయి. మధ్యలో మధ్యలో పప్పులు వచ్చుకుంటూ. సోరకాయ అసలు ఎంత బాగా కుక్ అయిందో ఇట్లా లేత ఉన్నది తీసుకోవాలి, లేత ముదిరింది బాగుంటది. మమ్మీ ఎక్కువ మీడియం ఫ్లేమ్ మీద చేసింది, బాగా మంట మీడియం ఫ్లేమ్ నే చేస్తుంది ఎక్కువ. ఇట్లా ఫ్రై లాస్ ఉంటాయి అట్లా చేసుకోవాలి. కొంచెం ఆలస్యమైన కానీ మనకు ఏంటంటే సిలిండర్ కుక్క సేవ్ అవుతుంది అలా చేసుకుంటే. కమ్మ ఉంది, సూపర్ అంటే సూపర్ రెసిపీ, అల్టిమేట్ టేస్ట్, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సొరకాయ కర్రీ. తినని వాళ్ళు కూడా తింటారు, అంత ఇష్టంగా తింటారు. బాగుంటుంది, చాలా కమ్మ ఉంది. ఒక లైక్ తెచ్చుకొని, లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. సూపర్ సూపర్ రెసిపీస్ ఇంకా చాలా వస్తాయి. కమ్మటి రెసిపీస్ సూపర్ ఉన్నాయి, సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలా అద్దిరిపోయింది. సూపర్.